రాజకీయ విశ్లేషకులు శేషు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే సార్, ఇంకో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. 2 నెలల కంటే ముందే చిన్నమ్మ పార్టీ అనౌన్స్మెంట్ జరిగింది. అంతకంటే ఒక సంవత్సరం ముందు టీవీకే పార్టీ ఆవిర్భవించింది. బట్ ఎంతవరకు విజయ్ సస్టైన్ అవుతారు, ఎంతవరకు గేమ్ చేంజర్గా మారుతారు? అంటే అందరి టార్గెట్ ఒకటే, స్టాలిన్ టార్గెట్, అందరికీ ఒక్కడే స్టాలిన్ టార్గెట్. ఆ పీఠాన్ని ఈసారి ఎవరు అధిరోహించబోతారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి సార్, మీ విశ్లేషణ ఏంటి? శ్రీకాంత్, సౌత్ ఇండియాలో తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంట్ గానే కనపడతాయి. ఇప్పుడే మొదటిసారి కాదు, ఎప్పుడూ డిఫరెంట్ గానే కనపడతాయి. అయితే ఈ అరవ రాజకీయాల్లో 1967 నుండి ఈ ద్రవిడియన్ పార్టీల ఆధిపత్యమే మనకి ఇప్పటి వరకు కనపడింది. 2021 శాసనసభ ఎన్నికల వరకు అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే, ఈ 2 పార్టీల మధ్యనే పవర్ షేర్ అవుతూ మనకి కనపడినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత రాజకీయం కూడా చాలా టఫ్ గా ఉంటది. అప్పుడు ఎంజి రామచంద్రన్ ఉన్నా, కరుణానిధి ఉన్నా, తర్వాత జయలలిత వచ్చినా, కరుణానిధి వచ్చినా, ఒక టఫెస్ట్ పాలిటిక్స్ అయితే అక్కడ మనం చూసాము. మొత్తం రాజకీయం కూడా ఆ ద్రవిడియన్ 2 పార్టీల మధ్యనే తిరిగింది. కానీ గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాల్లో కూడా స్పష్టమైనటువంటి మార్పులు మనకు కనపడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఎదిగినటువంటి నేపథ్యంలో ఉనికే లేనటువంటి భారతీయ జనతా పార్టీ కొంత 2024 లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినప్పుడు కూడా మంచి ఓటు బ్యాంకును సాధించింది. తన సొంతంగా 11% ఓట్లు సాధించింది భారతీయ జనతా పార్టీ. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే, రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే, ఈ 2 ద్రవిడియన్ పార్టీలతో పాటు మూడో పక్షంగా పాపులర్ సినిమా యాక్టర్ విజయ్ తన తమిళ వెట్రిగం కళగం అనేటటువంటి టీవీకే పార్టీని పెట్టడం జరిగింది. గత సంవత్సరంగా టీవీకే పార్టీ కూడా అక్కడ తన బలాన్ని చూపెడుతున్నటువంటి సందర్భం ఉంది. విజయ్ పాపులర్ స్టార్ కూడా, అక్కడ ఒక సూపర్ స్టార్ గా ఎదిగినటువంటి వ్యక్తి. తమిళ రాజకీయాల్లో ఎంజి రామచంద్రన్ నుంచి కరుణానిధి వరకు, తర్వాత జయలలిత వరకు కూడా సినిమా ప్రభావం ఎక్కువ కదా. కాబట్టి ఇప్పుడు విజయ్ పార్టీ మూడో పక్షంగా అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి జరిగేటటువంటి శాసనసభ ఎన్నికలు రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారాయి. అయితే వీటన్నిటికి తోడు ఇప్పుడు జయలలిత మరణించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అన్నా డిఎంకేలో వస్తున్నటువంటి మార్పులు, ముఖ్యంగా జయలలితకు అత్యంత సన్నిహితురాలుగా మనం భావించినటువంటి శశికళ, చిన్నమ్మ అని పిలుస్తుంటారు కదా అక్కడ, శశికళ కూడా 2-3 రోజుల క్రితం నేను పార్టీ పెడుతున్నాను అని జెండాను ఆవిష్కరించారు. పార్టీ పేరు చెప్పలేదు కానీ జెండాని ఆవిష్కరిస్తూ అన్నాదురాయి, తర్వాత ఎంజి రామచంద్రన్, జయలలిత వీళ్ళ ముగ్గురు అడుగుజాడలు తన మార్కు రాజకీయం ఏందో చూపెడతానని జెండా విడుదల చేసినటువంటి సందర్భంలో ఈ శశికళ పార్టీ కూడా ఎలా ఉంటుంది? అయితే శశికళ పార్టీ గెలిచినా గెలవకపోయినా, లేకపోతే ప్రభావం చూపించినా చూపకపోయినా, అది అన్నా డిఎంకే ఓట్లను చీల్స్తుంది అనేటటువంటిది ఒకటి అన్నట్టు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, స్టాలిన్ గత 5 సంవత్సరాలుగా కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా స్టాలిన్ అక్కడ తీసుకొచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాలు కానీ, స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి బలంగా ఉండటంతో పాటు ఇటీవల రాజకీయ పరిణామాలు కూడా స్టాలిన్ కి కొంత అనుకూలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్టాలిన్ వైపుకే మనకి చాలా విజయము అతని వైపే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇందాక మీరు ఇంట్రోలో ఒక మాట చెప్పారు, డిఎండికే లాంటి ఒక పార్టీ కూడా, అంటే డిఎంకే కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ విజయకాంత్ పార్టీ. ఇప్పుడు విజయకాంత్ తర్వాత తన భార్య ప్రేమలత గారు ఆ పార్టీ నడుపుతున్నారు. డిఎండికే కూడా వచ్చి డిఎంకే కూటమిలో చేరింది. అన్నిటికంటే ముఖ్యంగా జయలలితకి అత్యంత సన్నిహితుడైనటువంటి పన్నీర్ సెల్వం, గతంలో జయలలిత జైలుకి వెళ్ళినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి పన్నీర్ సెల్వం, ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి పన్నీర్ సెల్వం కూడా స్టాలిన్ ని గెలవటం, స్టాలిన్ పాలన బాగుందని పొగడటం, స్టాలిన్ తోటి కలిసి పనిచేయడానికి సిద్ధపడటం చాలా ఒక కీలకమైనటువంటి పరిణామం. దాంతో పాటు శరత్ పవార్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు, ఈ స్టాలిన్ కి మద్దతు పెరుగుతుంది. రోజు రోజుకి తమిళ రాజకీయాల్లో డిఎంకే కూటమి బలంగా ఉంది. వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పోయాయి. తర్వాత ఎన్నికలకు ముందు స్టాలిన్ బలం పెరగటం వల్ల
ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామం ఏంటి అనంటే డిఎంకే బలంగా కనపడుతుంది. అయితే రెండో స్థానం, మూడో స్థానం ఎవరు ఉండాలనే దాని మీద ఒక పెద్ద పోటీ జరుగుతుందా అనేటటువంటి ఒక వాతావరణం మనకు అక్కడ మారిపోయింది. బట్ దీంట్లో సార్ బలంగా ఉంది అని చెప్పడానికి, డిఎంకే బలంగా ఉందని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2024 లోక్సభ ఎన్నికల్లో 39 లోక్సభ స్థానాలు ఉంటే 39కి 39 100% స్ట్రైక్ రేట్ తోటి డిఎంకే కూటమిలోని పార్టీలే గెలుచుకున్నాయి. ఒక్క సీట్లో కూడా బీజేపీ గెలవలేదు, ఒక్క సీట్లో కూడా ఏఐడిఎంకే గెలవలేదు. బట్ ఆ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకునే విడివిడిగా పోటీ చేస్తే మన బలం ఉండదు కాబట్టి అక్కడ ఇప్పుడు ఏఐడిఎంకే బీజేపీ పొత్తు కలవటము కొంత బలంగా కనపడుతుంది మనకి. ఈ రెండు పార్టీలు కూడా వేరుగా పోటీ చేస్తుంటే సునాయాసంగా స్టాలిన్ డిఎంకే పార్టీ గెలుస్తుంది. బట్ ఇప్పుడు పోటీ ఎదురవుతుంది అని అంటే ఏడిఎంకే బీజేపీ పార్టీలు ఒక పొత్తు కట్టటము, దాంతో కూడా కొన్ని బలమైనటువంటి స్థానికంగా బలమైనటువంటి పార్టీలు, ఉదాహరణకు పట్టాలి మక్కల్ కచ్చి పిఎంకే లాంటి పార్టీలు ఆ కూటమిలో బలంగా ఉండటంతో కొంతమేరకు ఆ కూటమి కూడా బలంగా కనపడుతుంది. టీవీకే పరిస్థితి ఏంటది? టీవీకే ఎవరి ఓట్లను చీల్చగలుగుతుంది, ఎంత ప్రభావం చూపించగలుగుతుంది, కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, విజిల్ వేస్తారా, విజిల్ వేయగలరా అనేటటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది.